హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించి మనకి ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చాయో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకి వచ్చేసరికి ఒక మంచి న్యూస్ అయితే రావడం జరిగింది. అదేంటి అని అంతేకాకుండా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు ఏం చేయాలి మొత్తం న్యూస్ అయితే క్లారిటీగా చెప్తాను. ఇప్పటికొచ్చి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అయితే డైలీగా వస్తూ ఉంటాయి అనమాట. ఇంటర్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలని చెప్పేసి చాలామంది అయితే ఒక టెన్షన్లు అయితే ఉంటారు. అయితే ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ వరల్డ్లోని జాబ్ రావాలి అంటే చాలా అంటే చాలా కష్టం. అయితే మనకు ఒక డిగ్రీ ఉంటే సరిపోదు కదా, దాంతోపాటు స్కిల్స్ కూడా ఉండాలి కదా. మన ఆ స్కిల్స్ ఫోర్త్ ఇయర్లో కాకుండా ఫస్ట్ ఇయర్ నుంచే నేర్చుకోవాలని ఉందా. అందుకని చెప్పేసి మీకు ఏంటంటే ఒక కాలేజ్ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. ఇందులో మనకి డిగ్రీతో పాటు స్కిల్స్ కూడా నేర్పిస్తారనమాట. మీరు ఫస్ట్ ఇయర్ నుంచి అమెజాన్, నెట్ఫ్లిక్స్ అండ్ అంతేకాకుండా ప్రైమ్ ఇలాంటి యాప్స్ని అయితే బిల్డ్ చేయొచ్చు. మీకు ఏంటంటే సిఎస్సి విత్ ఏఎంఎల్ స్పెషలైజేషన్ అయితే ఉంటుంది. ఇంకా ఈ ఎన్ఐటి గురించి తెలుసుకోవాలనుకుంటే కింద ఫామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అంతేకాకుండా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. టాపిక్లు వచ్చేస్తే ఎవరైతే ఫెయిల్ అయ్యారో, ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళకి వచ్చేసరికి ఒక ఇన్ఫర్మేషన్ అయితే గవర్నమెంట్ ఇచ్చింది. అదేంటంటే మనకి ఫెయిల్ అయిన వాళ్ళకి సప్లిమెంటరీ అని అంతేకాకుండా పాస్ అయిన వాళ్ళకి బెటర్మెంట్ అనేది అయితే ఉంటుంది కదా. అయితే రెండింటికి సంబంధించి డేట్స్ అయితే ఇచ్చారు. వాటితో పాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. మనకి దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేం లేదు, 1300 రూపాయలకి ఒక పేపర్ ఉంటుంది. రీవెరిఫికేషన్కి అయితే, రీకౌంటింగ్ అయితే 260 రూపాయలు ఉంటుంది ఒక పేపర్కి. మీరు అప్లై చేసుకుంటే వాళ్ళు ఏంటంటే మీ పేపర్ని మళ్ళీ రీచెక్ చేసి, రీవెరిఫై చేసి మీకు మార్క్స్ మళ్ళీ పోస్ట్ చేస్తారనమాట. అదే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్. ఇంకా సప్లిమెంటరీ విషయానికి, అంటే ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళ విషయానికి వస్తే సప్లిమెంటరీకి సంబంధించి ఫీజు అనేది అయితే May 15 నుంచి 22 లోపు కట్టాలి. అది మీ కాలేజీలో అయితే కట్టాలి. బయట ఎక్కడ కూడా కట్టడానికి కావద్దు. మీ కాలేజ్కి వెళ్ళి మనకి 600 రూపీస్ కడితే మీరు సబ్జెక్టులు అయితే రాయడానికి అయితే ఉంటుంది. మీకు ఎన్ని సబ్జెక్టులు పోతే మనం అంతైతే కట్టాల్సి అయితే ఉంటుంది అనమాట. ఈ 600 రూపీస్ మీరు కడితే మీకు ఏంటంటే వాళ్ళు ఫీజు అనేది అప్డేట్ చేస్తారు. తర్వాత ఒక 2 to 3 వీక్స్ తర్వాత మనకి హాల్ టికెట్ వస్తుంది. మేలో లేదంటే మే ఎండింగ్లో కానీ మనకి సప్లై ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీకు ప్రాక్టికల్స్ కానీ పోయి అనుకోండి, 275 రూపీస్ అయితే కట్టాలి. అదే బ్రిడ్జ్ కోర్సెస్ వాళ్ళకి అయితే 165 రూపీస్ అనమాట. ఇది సప్లిమెంటరీ వాళ్ళకి. ఎవరికైతే సబ్జెక్టులు పోయాయో వాళ్ళ సప్లీ మాత్రమే కట్టడానికి అవుతుంది. ఇంప్రూవ్మెంట్ అంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎలాగో బెటర్మెంట్ ఉండదు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎవరికైతే సబ్జెక్టులు పోతే వాళ్ళు సప్లీ కట్టడానికి అవుతుంది, బెటర్మెంట్ కట్టడానికి అవుతుంది. ఇంకా ఇంప్రూవ్మెంట్ అంటే బెటర్మెంట్ విషయానికి వస్తే మీకు వచ్చిన మార్క్స్ అంటే మీరు పాస్ అయిపోయి తక్కువ మార్క్స్ వచ్చాయని ఫీల్ అయితే మీరు బెటర్మెంట్ అయితే కట్టచ్చు. ఈ బెటర్మెంట్కి గాను మనకి 600 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది అనమాట. 600 రూపీస్ ప్లస్ ఎన్ని పేపర్స్ అయితే అన్ని 160 రూపీస్ అనమాట. అంటే ఇప్పుడు 600 రూపాయలు కడతారు. మీరు 2 పేపర్లు రాయాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా 320 రూపీస్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. దీన్ని కూడా మనకి ఆ డేట్స్లో అంటే 15 నుంచి 22 లోపే తీసుకుంటారు. ఇది కూడా మీరు ఏంటంటే కాలేజ్లోనే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరికైతే చాలా తక్కువ మార్కులు వచ్చాయి అని చెప్పేసి మీరు ఫీల్ అవుతున్నారో ఫస్ట్ ఇయర్ వాళ్ళు, వాళ్ళైతే ఖచ్చితంగా బెటర్మెంట్ అయితే అప్లై చేయండి. సప్లీ వాళ్ళకైతే ఎలాగో ఎలిజిబుల్ లేదు, కానీ మీకు తక్కువ మార్క్స్ వచ్చాయి కాబట్టి జస్ట్ ఇంప్రూవ్మెంట్ కట్టండి. పోతే డబ్బులు పోయే, ఒక మార్క్ పెరిగినట్టే కదా. కాబట్టి అది మీరు ఏంటంటే బెటర్మెంట్ అప్లై చేయండి. నా వరకు చెప్పాలంటే రీవెరిఫికేషన్ అప్లై చేసే బదులు ఆ డబ్బులతోటి మీరు ఈ ఇంప్రూవ్మెంట్ అప్లై చేసుకుంటే మీకు మార్క్స్ అనేది పెరుగుతాయి అనమాట. ఎలాగో సప్లీ వాళ్ళకి అంటే ఫెయిల్ అయిన వాళ్ళకి ఎలాగో సప్లిమెంటరీ ఇంకా అదే ఛాన్స్ అనమాట. కాబట్టి ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి అయితే ఇది ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. సప్లిమెంటరీ అండ్ బెటర్మెంట్ డేట్స్ అయితే ఇవి. ఈ డేట్స్లోపు మీరు ఫీజెస్ అయితే కట్టాలి. ఫీజెస్ అయితే ఎలా ఉంటుంది. వీడియోస్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.